నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. ప్రెస్ క్లబ్ లో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వచ్చారు. ఇక్కడ భూమి కబ్జా చేశారు. మాజీ ఎంపీటీసీ ఉన్నారు, వాళ్ళ అక్క భూమి కబ్జా చేశారని చెప్పేసి కొందరు బాధితులు అయితే వచ్చారు. అసలు ఎక్కడ నుంచి వచ్చారు, ఎంత భూమి కబ్జా అయింది, వాళ్ళ ఇంకా ఎవరున్నారని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి. సిర్పూర్ కాగజ్ నుంచి వచ్చినారు. నా పేరు అబ్దుల్ జబ్బార్. ఎంపల్లి గ్రామంలో ఒక ఎకరం భూమి ఉంది, సర్వే నెంబర్ 352/352/E. దాని ముంగట నేను 86 లో భూమి కొన్నాను ఒక ఎకరం. నా భూమి ముంగట దౌర్జన్యంగా 3-104 ఫేర్ డాక్యుమెంట్ పెట్టుకుని అక్కడ ఇల్లు లేదని అక్కడ బల్మిట్కి ఇల్లు కడుతున్నాడు. నేను చెప్పినా సార్ ఇక్కడ ఇల్లు లేదు, ఎవరు సపోర్ట్ ఆయన ముందు ఎంపీటీసీ ఉండే, తర్వాత ఇప్పుడు ఉప సర్పంచ్ ఉండే ఈట సత్యమని వెంపల్లి గ్రామంలో ఉంటాడు. మేము కాగజంలో ఉంటాం కానీ భూమి మాత్రం ఎంపల్లి గ్రామంలో ఉంది. మేము దాని గురించి కంప్లైంట్ ఎంఆర్ఓకి ఇచ్చినాం, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాం, గ్రామ పంచాయత్ సెక్రటరీకి ఇచ్చినాం. గ్రామ పంచాయత్ సెక్రటరీ ఆల్రెడీ రికార్డ్ ఇచ్చింది, దీంట్లో రికార్డులా మాత్రం సార్ మేము పర్మిషన్ ఇవ్వలే అన్నది. గ్రామ పంచాయత్ సెక్రటరీ గ్రామ పంచాయతీలో ఇట్లా సత్తం ఇవ్వలే అని చెప్పి రికార్డ్ ఇచ్చారు. మేము ఆయనకి చెప్తే నువ్వు ఏం చేసుకుంటే చెప్పుకోమో, మాకు అవసరం ఆయన దొంగ రిజిస్టర్ దొంగ సర్టిఫికేట్ ఇది దొంగ సర్టిఫికేట్ చేసుకొని వాళ్ళ పేరు మీద అవ్వ పేరు మీద రిజిస్టర్ చేసుకొని 3-104 ఇల్లు కడతారు. అక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇల్లు 1986 లో భూమి ఉన్నది. ఇప్పటిదాకా అక్కడ భూమి లేదు. ఇప్పటిదాకా 8-9 మంది సర్పంచ్లు అయింది, ఎవరు కబ్జా ఇదే మాత్రం రోడ్ సైడ్ ఉన్నది దౌర్జన్యంగా కబ్జా చేసుకొని అక్కడ ఇల్లు కడుతున్నారు. అక్కడ ప్లాట్ అంటే ఎవరు సపోర్ట్ ఉంది? గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇవ్వలేదు, ఎంఆర్ఓ కూడా లేదని చెప్తుంది. మరి ఎవరు సపోర్ట్? లీడర్ ఇప్పుడు ఏ పార్టీ అంటే అన్ని పార్టీలు తిరుగుతారు, ఒక పార్టీ అనేది కాదు, ఏ పార్టీ అన్ని పార్టీలు తిరుగుతారు. అన్ని పార్టీతో లింక్ ఉంది. ఎక్కడ పోయి మేము అక్కడ కంప్లైంట్ ఇస్తామంటే ఆయన ముందు అక్కడ కూర్చుంటూ ఉంటాడు. మన పోలీస్ డిపార్ట్మెంట్ పోతే అక్కడ కూర్చుంటూ ఉన్నాడు, ఎంఆర్ఓ దగ్గర పోతే అక్కడ కూర్చుంటూ ఉన్నాడు. ఇప్పుడు మేము ఎవరికి చెప్పాలి మా బాధ? గ్రామం దానివల్ల మా ఫ్రంట్లో చెప్పి ఇట్లా లేదు మేము ప్రెస్ లో రిపోర్ట్ చేస్తామని ఇక్కడ ఈయన కూడా బల్మిట్కి ఇప్పుడు నువ్వు చెప్పి ఈయన కూడా బల్మిట్కి ప్లాట్ కబ్జా చేసుకుంటారు. వాళ్ళ అక్క నువ్వు చెప్పు అక్క. నాది 374 సర్వే నంబర్ మీద మా నాన్నగారు కొన్న భూమిని పంపకాలప్పుడు మా నాన్నకు వచ్చింది. మా నాన్న మళ్ళా కొన్నాడు. మా నాన్న కొన్న వాళ్ళు ఎప్పుడు మన ఆధీనంలో ఉన్నది. కానీ పోతాన చూస్తాను తన మా ఇంటి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎంపల్లి గ్రామం, సిర్పూర్ కాగజ్నగర్ నుంచి. ప్రతిరోజు కానీ ప్లేస్ ఒక దగ్గర అంటే 5 కిలోమీటర్లు. ఎప్పుడన్నా బండి దొరికినప్పుడు బస్సు దొరికినప్పుడు సిర్పూర్ కేసులో పోయినప్పుడు అట్లా పోయినప్పుడు వచ్చి చూసుకుంటా అంటే మాదే ఉండే. 2015 దానిక ఉండే. 2015 రోజు నాడు ఏం చేసిన స్తంభాలు తీసుకుపోయినా కొలత పట్టిన 55 ఫీట్లు 195 ఫీట్లతో స్తంభాలు కొని పాతిపిన్న 15-20 స్తంభాలు ఇట్లా రేకులేద్దామని ఒక 50-60 వేల రూపాయల సామాన్ కూడా తీసుకుపోయినా పెట్టిన వాళ్ళే లక్క వచ్చి ఆ భూమి నాది, నువ్వు పట్టా కాగితం తీసుకురా అన్నోళ్ళు నేను రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చినప్పుడే మా అమ్మ పేరు మీద ఎక్కించుకొని ఒక పాత నంబర్ ఒకటి దొరికింది, ఇంటి నంబర్. మా పెద్దనైన వాళ్ళు తీసుకున్నది, నేను తీసుకున్నది కాదు. అప్పటి నుంచి పోయిన మోకం మీద ఉందామని సామాన్ వేసిన వాళ్ళే మాది చౌరస్తాలో ఒక బిల్డింగ్ కూడా కొట్టాను. దాన్ని వెళ్ళిన మెటీరియల్ ఉంటుంది కదా, అదన్నా తీసుకుపోయి ఆడేసి లెవెల్ చేసుకుందాం అనుకున్నా. అప్పటికి లెవెల్ చేసుకుందామని పోయేటాళ్ళకు ఈ భూమి నాది పట్టా కాగితం తీసుకురా అని వెళ్ళగొట్టింది నన్ను అక్కడి నుంచి. కిష్టుబాయికి అండదండలు వాళ్ళ తమ్ముడు మాజీ ఎంపీటీసీ ఆయన వెళ్ళగొట్టిన వాళ్ళే సీదా వచ్చిన పట్టా కాగితం కోసం తిరుగుతున్నా సార్. ఇప్పటికి దొరకలే. ఎంఆర్ ఆఫీస్లో పోతే అక్కడ ఇల్లు ఎత్తాను రా, ఇల్లుని తీసేసిరా అంటాను. ఇల్లు నాతో తీసుడు కాకని పోలీస్ స్టేషన్ పోయినా కూడా వాళ్ళు కాగితాలు తీసుకున్నారు కానీ ఏం చేయలేదు, న్యాయం చేయలేదు. సబ్ కలెక్టర్ గారికి కూడా చెప్పిన, కలెక్టర్కి చెప్పిన, తిరిగినా ఇక చెప్పులు అరిగిపోయినాయి. వాళ్ళు పిటిషన్ తీసుకున్నారు, రిసీవ్డ్ కాపీ ఒకటి ఇచ్చారు, అది ఒకటి ఉన్నది. ప్రజావాణి పెట్టిరు. ఇప్పుడు ప్రజావాణికి వెళ్ళే ప్రయత్నం చేసిరా? ఏమన్నారు? ప్రజావాణి లాస్ట్ టైంలో ఆర్డీఓ గారికి ఇచ్చిన, శ్రద్ధ మేడం అని ఎవరు ఉండే, ఆ మేడం మంచిగా ఉండే, చేసి పెడతాము. మా పరిధి లేదు, ఇది కోర్టులు వేసుకున్నాను, కోర్టుకు తిరిగే శక్తి నా దగ్గర లేదు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న ఇంటిది నివాసము 32 సంవత్సరాలు మా నాన్నగారు హైకోర్టు, మన తాలూకా కోర్టు, జిల్లా కోర్టు 3 కోట్లలో గెలిచిండి. ఇప్పుడు నా అధీనంలో కూడా ఒక రూమ్ లేకుంటుంది, నా చౌరస్తాలు, నా దుకాణంలో రోడ్డు వేళలో పోయిన ఇంకా కూడా దానికోసానికి కూడా తిరుగుతాను. నా ఈ ప్రతిదీ కూడా ఇవాళ రేపు ఎక్కడ తిరిగింటాను కూడా అధికార బలం ఉండాలి, లేకుంటే సామాన్యుల లెక్క బతకద్దు ఈ రోజులలో. మళ్ళీ తిరుగుతున్నాం సార్, తిరుగుతున్నాం కానీ డబ్బులు పెట్టుడైతే తిరుగుడైతే కోట్ల చుట్టూ అంటే మనతో కాదు. ఇప్పుడు నేను స్థానిక ఎమ్మెల్యేకు ఎలక్షన్లు అప్పుడు చెప్పిన, అంతకుముందు కూడా చెప్పిన, అంతకుముందు ఎలక్షన్లలో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా చెప్పిన, అంతకుముందు చెప్పిన, మనం పోయినప్పుడు కూడా చెప్పుకుంటూనే వచ్చిన. కానీ ఎవరితో నాకు న్యాయం జరగలే. మీ సమక్షంలో రేవంత్ రెడ్డి గారు కోరుకునేది ఒకటే విన్నపం,
మా భూములు మాకు కావాలి అంతే. మాకు మాదేమైనా తప్పు ఉంటే మాకు అవసరం లేదు. కాకపోతే కోట్ల చుట్టూ అటు ఇటు తిరిగి అంత ఓపిక లేదు. కబ్జా చేస్తుండే మా భూమిని, మా నాన్న భూమి అని చెప్పేసి మీ దగ్గర ప్రూఫ్స్ కూడా అన్ని ఉన్నాయి. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేకపోతే దానిపైన కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసి పట్టించుకోవట్లేరు సార్. అది తీసుకుంటారు, ఫారాలు తీసుకుంటారు, రిసీవ్డ్ కాపీ ఇస్తే లేకుంటే రిసీవ్డ్ కాపీ కూడా ఇస్తలేరు. అది సమస్య. సమస్య పరిష్కారం అవుతుంది అనిపిస్తుంది. కనీసం మీ చేతులు ఉన్నది కబ్జా చేసి దగ్గర 2 years అవుతాను. అప్పుడు తడకలు వేసిండ్రు, తడకలు తీసేసిండ్రు, బండలు వేసిండ్రు, బండలు వేసి ఇప్పుడు పిల్లర్లు వేస్తాను. పిల్లర్లు వేసిండ్రు, ఇంత ఎత్తుదానికి అయింది పిల్లర్లు, భీములు వేసిండ్రు. ఇప్పుడు నాకు కట్టుకోవాలంటే కూడా నాకు ఒక లోన్ పరిధిలో కూడా పర్మిషన్ కావాలి. కట్టుకునే స్థితిలో కూడా లేను. నేను 10వ తరగతి పాస్ అయిన మెమో పెట్టుకొని చిన్న జనరల్ స్టోర్ పెట్టుకున్నా. ఇప్పుడు అమ్మ కూడా పెరాలసిస్ పేషెంట్, ఆమెను చూసుకోవాలి, మా మిసెస్ చూసుకుంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? మాకు పట్ట భూమి ఇచ్చి మా భూమి మాకు ఇచ్చే సరిపోద్ది సార్. పట్టాలు ఇచ్చి మాది అనుకుంటేనే మీరు పట్టా అయ్యిండ్రి, మొత్తం పర్యవేక్షణ చేసి చేయండి. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి.